అని ఆయన గబగబా వచ్చి తన మూట ముల్లే సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. భక్తిసారులు అడిగారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా అన్నారు. అంటే మహాప్రభో మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, తీసుకురానన్నాను, ఇక నన్ను వెళ్ళిపోమన్నాడు, ఊర్లోంచి రాజ్య బహిష్కారం విధించాడు, వెళ్ళిపోతున్నాను అన్నారు. నువ్వు లేనప్పుడు నేనెందుకురా, నేను వచ్చేస్తున్నాను పదని ఈ చింకి మూటల గుడ్డలన్నీ మూట కట్టుకుని ఈయన ఒళ్ళో ఈ చంకలో పెట్టుకుని ఈయన బయలుదేరారు. అక్కడే ఆలయంలో స్వామివారు శేషశయ్యి మీద పడుకుని ఉన్నారు. శ్రీదేవి భూదేవి పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతున్నారు. లక్ష్మీ మహీతద నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. స్వామివారు రెండు పాదాలు జాపితే ఒక్కదాన్ని ఒక్క కాలు పట్టడమా అని తానే నీలాదేవి, తానే లక్ష్మీదేవి, తానే భూదేవి అయి రెండు పక్కలా నిలబడి ఆయన పాదములు ఒత్తుతుంటే అసలే ఎర్రని చేతులు పాదముల మీద ఒత్తుకుంటే ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రని కాంతి నల్లని స్వామి పాదముల మీద పరావర్తనం చెందితే అటువంటి కాంతితో కూడిన పాదములను మేము శరణాగతి చేస్తున్నామంటారు. అలా శ్రీదేవి భూదేవి దేవాలయంలో స్వామివారికి పాదాలు ఒత్తుతున్నారు. ఏదో అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు శ్రీమన్నారాయణుడు దేవేరులు. ఈయన వచ్చారు పాపం భక్తిసార్లు. ఏమాయ్ పడుకున్నావు కానీ మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, ఈ ఊళ్ళోంచి మేము వెళ్ళిపోతున్నాం, మేము వెళ్ళిపోయాక నీకేం పని, నువ్వు ఉంటావా వచ్చేస్తావా అన్నారు. మీరు వెళ్ళిపోతే నాకేం పని, నేను వచ్చేస్తున్నానని ఆయన ఏం చేశారు, వెళ్ళిపోతూ చూడండి అర్జెంటుగా పడుకుంటాడు హాయిగా. పూర్వం బెడ్డింగ్లో ఉండేవి, బెత్త మీద వేసి పడుకునేవాళ్ళు. పడుకుంటే మంచి నిద్ర పట్టేస్తే, సార్ మీరు సికింద్రాబాదే కదా, వచ్చేసిందండి సికింద్రాబాద్ స్టేషన్ అని పెట్టేట్టు దీపోతుంటే వాడు దీపోతూ కవ్వ బెడ్డింగ్ చుట్టేసుకుంటాడు. అలా అమ్మో భక్తిసారులు వెళ్ళిపోతున్నట్ట, కనికృష్ణుడు వెళ్ళిపోతున్నట్ట, మనం ఎందుకు ఇక్కడ, శ్రీదేవి భూదేవి లేవండని ఈయన గబగబా బెడ్డింగ్ చుట్టేశాడు. శేషసాయిని చుట్టేసి దాన్ని చంకలో పెట్టుకున్నాడు. మళ్ళీ ఏమో వాళ్ళు ఎక్కడ ఆగుతారో, అక్కడ పరుపు ఉంటుందో ఉండదో, రామావతారంలో అంటే పడుకున్నాను కానీ ఇంకా అస్తమానం ఇదే పనే అని బెడ్డింగ్ చంకలో పెట్టుకుని ఈయన బయలుదేరాడు. ఈయన పక్కన భూదేవి శ్రీదేవి చక్కగా రహదారి వెంట ఇలా వెళ్ళిపోతూ ఇద్దరు మాట్లాడుకుంటూ, ఆ రోజుల్లో అజామీలుడు ఎలా ఉండేవాడు, ఆ కుచేలుడి భక్తి, ఆ ప్రహ్లాదుడి భక్తి, శ్రీదేవి చూసావా ఏమిటో, ఈ రోజుల్లో రాజులు ఇలా తయారయ్యారు, అంతేలే కలియుగం అని మాట్లాడుకుంటూ చక్కగా ముగ్గురు వెళ్ళిపోతున్నారు. దేవాలయాల్లో మిగిలిన దేవతలందరూ చూశారు. శ్రీమన్నారాయణుడు ఆ శ్రీదేవి భూదేవి వెళ్ళిపోతున్నారు, ఇంకా మనం ఎందుకు ఈ ఊళ్ళోని వాళ్ళు కూడా లేచి వాళ్ళు బయలుదేరారు. తన వెంటన్సరి లచ్చి వెంట నవరోధ వ్రాతము దాని వెనక పక్షీంద్రుడు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టుగా ఆ ముందు కనికృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, వెనక భక్తిసారులు వెళ్ళిపోతున్నారు, ఆ వెనకాతల స్వామివారు వెళ్ళిపోతున్నారు, శ్రీదేవి భూదేవి వెళ్ళిపోతున్నారు, మిగిలినటువంటి దేవతలందరూ వెళ్ళిపోతున్నారు. అకాలంగా మబ్బులు పట్టేశాయి, అశుభాలు కనపడ్డాయి, నక్కల కోతలు వినపడ్డాయి. పరిగెత్తుకుంటూ ఊళ్ళో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్లారు. ఓర్ని మొహం ఇట్సా, నీకు ఇదేం అహంకారం రా, ఆయన వెళ్ళిపోమన్నావు కనికృష్ణుడిని, ఆయనతో పాటు గురువు వెంట స్వామి వెంట ఆయన నాంచారులు, ఆయన వెనకాతల దేవతలు అందరూ వెళ్ళిపోతున్నారు రా, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోమన్నారు. అంటే రాజు గబగబా వెళ్లి స్వామివారి పాదాల మీద పడ్డాడు. పడి, స్వామి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే నీకేమిటి లోటు, ఈ ఊళ్ళో ప్రజలు లేరా, నీకు ఉపకారం చేసేవాళ్ళు లేరా, ఉపచారం చేసేవాళ్ళు లేరా, అర్చకులు లేరా, దేవాలయాలు లేవా, నీకేమిటి ఇబ్బంది, నీకు ధూప దీప నైవేద్యాలకి లోట, ఉత్సవాలకి లోట, మేమందరం ఉండగా ఏదో చింకి బొంతలు మూట కట్టుకున్నవాడు భక్తిసారుడును, ఆయన నమ్ముకున్నవాడు కనికృష్ణుడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి, నువ్వు పదగుళ్ళోకి, మేము నీకు ఉత్సవాలన్నీ చేస్తామని. అంటే ఆయన అన్నాడు, నీ మొహం, ఈ ఆడంబరం, ఈ ఐశ్వర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటామో, మా ఆవిడ చల్లగా చూడబట్టి, మా ఆవిడ నేను ఎక్కడుంటామో తెలిసా, నీలాంటి వాళ్ళ దగ్గర కాదు, అలాంటి వాళ్ళు ఉన్న చోట ఉంటాం, వాళ్ళని పంపించేశాక నాకేం పనిరా ఈ ఊళ్ళో, అందుకని భక్తుల పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి, అందుకని వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎందుకుంటాను, నేను వెళ్ళిపోతున్నాను. అయితే మరి ఎలా ఉంటావు నువ్వు ఈ ఊళ్ళో అంటే, అదిగో భక్తిసారులు నడు, ఆయన ఉంటే ఉంటానన్నాడు. వెళ్ళి భక్తిసారుల కాళ్ళ మీద పడ్డాడు. మహాప్రభు వెనక్కి వచ్చేయండి, మీ గుహలో మీరు కూర్చోండి అన్నాడు. నేను వచ్చేస్తాను, నాకేం రాగద్వేషాలకి నేను అతీతుడిని, అప్పుడు తిట్టేమని వెళ్ళిపోను, కుంగిపోను, ఇవాళ పొగిడేమని పొంగిపోను, అలాగే వచ్చి కూర్చుంటాను, నాదే పోయింది, ఎక్కడైతే ఉంది. కానీ మరి నా శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, వాడిని పిలుచుకురా నేను వస్తానన్నాడు. ఆయన కాళ్ళ మీద వెళ్ళి పడ్డాడు. పెడితే సరే నీ తప్పు తెలుసుకున్నావు కదా, దానికి ఏమైంది పదని కనికృష్ణుడు బయలుదేరాడు. భక్తిసారులు బయలుదేరారు. స్వామి ఏమిటి ఇంకా నించున్నావు, వెళ్ళి మళ్ళీ నీ బెడ్డింగ్ వేసి పడుకో అన్నారు. అంటే మళ్ళీ ఈయన గబగబా వెళ్ళి వెళ్ళట్టట భక్తిసారులు, రండి శ్రీదేవి భూదేవి వెళ్ళిపోదాం, ఫోన్లే రాజుకు బుద్ధి వచ్చిందని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ శేషసాయి పడుచుకుని మళ్ళీ పడుకున్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళు కాళ్ళు ఒత్తుతున్నారు, మళ్ళీ దేవతలందరూ గుళ్ళల్లోకి వెళ్ళిపోయారు, గంటలు మోగే, మళ్ళీ మేఘాలు వెళ్ళిపోయి నక్కలు వెళ్ళిపోయి ఊళ్ళల్లోకి శుభంగా ఉన్నారు. ఆయన అంటే లేచిపోయిన వాడు, పడుకో అంటే పడుకున్నవాడు కాబట్టి, ఆయన ఎలా చెప్తే అలా విన్నవాడు కాబట్టి ఆయనకి యథోక్తకారి అని పేరు వచ్చింది. అంతటి లీల చేసిన వారు భక్తిసారులంటే, అంతటి మహానుభావం. ఒకసారి కుంభకోణం వెళ్ళారు. కుంభకోణం వెడితే ఆయన ప్రదక్షిణం చేసి స్వామివారి దగ్గరికి ఆయన ఇలా పడుకుని ఉన్నారట. ఆ రంగనాథుళ్ళ పడుకునుంటే శేషసాయి మీద పడుకునున్నటువంటి స్వామిని చూసి, ఏమో నేను వస్తే కనీసం ఇలా లేచి ఓ భక్తిసారా నువ్వు వచ్చావా అని కూడా అడగట్లేదు, ఏ మందర పర్వతాన్ని వీపు మీద పెట్టి చిలికితే నడుము నొప్పొచ్చిందా,
లేకపోతే 3 అడుగులతో ఆనాడు బలిచక్రవర్తి దగ్గర దానం పుచ్చుకుని కొలిస్తే కాళ్ళు నిప్పెట్టాయా? ఆదివరాహమూర్తివై భూమిని ఎత్తడం వల్ల మూపురం నిప్పెట్టిందా? ఏం కష్టం వచ్చింది? ఇవాళ నేను వస్తే కనీసం లేవట్లేదు, పలకరించట్లేదు అన్నట్టు ఆయన. దీన్ని వేదాంత దేశికులు చేశారండి ఆ స్తోత్రాన్ని. నిజంగా నేను వేదాంత దేశికుల వారి మీద ప్రసంగం చేయడం కోసమని పుస్తకాలు చదివాను ఒకసారి. అప్పుడు ఆ స్తోత్రాలు చదివి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. అప్పుడు స్వామి లేచి, అయ్యో అందుకు కాదయ్యా, నాకు నిన్ను చూడాలని తాపత్రయమే, గబగబా తల పైకెత్తి భక్తిసారుల్ని పలకరించి మాట్లాడేట. ఆనాడెత్తిన తల ఇప్పటి వరకు కుంభకోణంలో అలాగే ఉంటుందిట స్వామివారిది. ఆ కుంభకోణంలోనే శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తర్వాత ఆ చక్రాంశ మళ్ళీ స్వామివారి చేతిలోకి సుదర్శనంగా వెళ్ళిపోయింది. ఆ సుదర్శన చక్రాంశలో పుట్టినటువంటి ఈ తిరుమలిసై ఆళ్వార్ అనగా భక్తిసారులు ఎంతటి కైంకర్య నిష్ట కలిగి ఇన్ని శక్తులు ఆయన దగ్గరకున్నా ఎప్పుడు ఆయన తనకి అని ఏది అనుభవించకుండా ఏమీ తెలియని వారిలా పడుకుని ఉండేవారు. అదిగో అటువంటి మహాస్థితిని పొందినటువంటి గోపికని నిద్రలేపుతోంది. బాహ్యమునందు గోపిక, ఆంతరమునందు భక్తిసారుల్ని పిలుస్తోంది వాళ్ళ అమ్మవారు. ఆయనకి నమస్కారం చేస్తోంది. అందుకని అంటుంది, శుద్ధమైనటువంటి 9 రకములైన మణుల చేత నిర్మింపబడిన మేడలో మెత్తని శయ్య మీద దీపముల కాంతిలో అగరు ధూపములో నిద్రపోతున్నటువంటి ఓ అత్త కూతురా నిద్రలే. ఈ పిలిచేటప్పుడు అత్త కూతురా అని పిలుస్తుంది. అంటే 9 రకములైనటువంటి శుద్ధమైన మణులంటే భగవంతుడితోటి భక్తుడు పెట్టుకునేటటువంటి అనేక రకములైన సంబంధములు. ఇవి సరే పితృపుత్ర భావన అనండి, లేకపోతే మీరు ఏ రకమైనటువంటి భావనలతో పిలవండి. ఇప్పుడు మళ్ళీ అన్ని భావాలేం వివరణ చెయ్యక్కర్లేదు. కానీ ఇన్ని రకాలైన భావాలంటే అసలు ఒక్క మాటలో చెప్పేశారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయన్ని నమ్ముకున్నవాడికి ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే స్నేహితుడు, ఆయనే ద్రవ్యం, ఆయనే ఆత్మ, ఆయనే రక్షకుడు, ఆయనే తనలో ఉండి కాపాడేవాడు, ఆయన ఆనందమే తన ఆనందం, అన్ని బంధాలు ఆయనతోటి. అందుకని వాళ్ళకి బాహ్యమునందు శరీరముతో అనుభవించవలసిన ఉండవు. ఎప్పుడు ఆ భగవంతుడితోటి సంబంధాన్ని ఊహించుకుని మనసులో పొంగిపోతూ ఉండిపోతారు. అందుకని 9 రకములైనటువంటి శుద్ధమైన మణులవి. శుద్ధమైన మణులంటే అందులో ఒకనాడు కూడా మలినము ప్రవేశించినవి కావు. సర్వకాలములయందు భగవంతుడితోటి పెట్టుకున్న సంబంధముతో కూడినటువంటి అనుభవముతో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో పడుకుని ఆ దీపముల మధ్యలో పడుకుంది. ఇది ఒక చిత్రమైన విషయం. రాత్రి పడుకుంటే ఉన్న దీపమే ఆర్పేస్తాం మనం. ఆర్పేసి ఏదో చిన్న దీపం ఉంటే చాలు, అబ్బో ఇంత లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదండి అంటే కొంతమందికి ఒక చిత్రమైన అలవాటు ఉంటుంది. మాకు ఏమిటో ట్యూబ్ లైట్ వేసుకు పడుకోవడం అలవాటు అండి. నేను అలాంటి వాళ్ళ ఇంట్లో ఒకసారి పడుకున్నాను. వాళ్ళకి ట్యూబ్ లైట్ ఉంటే కానీ నిద్ర పట్టదు. కానీ మీకు లైట్ ఉంటే అన్నా ఇబ్బందా అన్నారు. ఏం మీరు లైట్ వేసుకు పడుకుంటారా అంటే మాకు ట్యూబ్ లైట్ వేసుకు పడుకోవడం అలవాటండి అన్నారు. పాపం ఉన్నది ఒకటే గది. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టడం నాకు అలవాట్లేదు. కానీ నాకు లైట్ అలవాట్లేదండి అంటే నా కోసం తీసేస్తారు. అంటే వాళ్ళు 6 పడుకోరు. అందుకని అదే పర్వాలేదండి, నాకు ఏం లైట్ ఉందని పడుకుంటాను, ఏదో అలా అనకపోతే బాగుంటుందని అన్నాను. దానికి తోడు గంటలు కొట్టే గడియారం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. 10 అయిందని ఠాంగ్ 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 అని కొట్టేసేది. అమ్మో 10 అయిపోయింది ఇంకా కొనుక్కులేదు, పొద్దున్నేమో చాలా పనుల కోసం ఈ ఊరు వచ్చానని అటు తిరిగి ఠాంగ్ అని మళ్ళీ కొట్టి అమ్మో 10:30 అయిపోయింది అని మళ్ళీ అటు మళ్ళీ 11 సార్లు కొట్టేది. అబ్బో 11 కూడా అయిపోయింది అనుకుని ఇంతలో కుక్కల కోతలు, ఆ వచ్చినటువంటి గాడ్స్ విజిల్స్ ఇవన్నీ వినపడేవి. ఇవన్నీ హాయిగా నిద్రపోయేవాడికి బాగా రోజు అలవాట్లేనివి. ఇవన్నీ ఏమిటో కుక్క అరుపు, ఏంట్రా ఇదంతా అనుకుని 12 మాటలు ఠాంగ్ 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 అని కొట్టేసేది. అబ్బో 12 కూడా అయిపోయింది. ఇలా సుప్రభాతం కూడా వినపడిపోయిన తర్వాత భలే నిద్ర పట్టిందండి అని లేచిపోవడం. అందుకని ఏం మరి కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి ఏంటంటే, అబ్బో నేను భగవంతుడిని నమ్మిన వాడిని కదా, ఆయన వాత్సల్యం అలవాటై ఎరుపు చీరలు తీసిన కన్నులు లేనిపోని ఆత్మస్థుతి చేసుకుని ఏదో గడిపేసేయడం వేరు విషయం అనుకోండి. అందుచేత దీపాల మధ్యలో పడుకోవడం ఏంటి అంటే, దీపాల మధ్యలో పడుకోవడం అంటే 10ంటికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినా దీపం పెట్టే చేస్తాం. ఎందుకేం వెలుతురు లేదేమిటి? అంత వెలుతురుంటే ఈ దీపం ఎందుకు అలరి అంటే, దీపం పెట్టడం వెనకాతల ఉండేటటువంటి ప్రయోజనం వేరు. దీపం చీకటిని తీసేస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ, లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తీసేసేది శాస్త్రబోధం.
శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. దానికి రాజీ ఏం ఉండదు. అయ్యో పాపం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే ఆయనకి బలహీనతలు ఉన్నాయని ఏమైనా అనుకుంటారేమో, అందుకని ఈయన దగ్గర చెప్పేటప్పుడు కొంచెం మార్చేద్దాం అని అలా ఏం మారదు. శాసించి చెప్పేస్తుంది ఉన్నది ఉన్నట్టు. అలా చెప్తుంది కాబట్టి దానికి శాస్త్రం అని పేరు. ఆ శాస్త్రమును విశ్వాసముతో తెలుసుకుంటే, దానికి గురువుల యొక్క బోధ కూడా తోడైతే లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది. అదిగో అటువంటి జ్ఞాననిష్టలో పడుకుంది. అందుకని చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరు ధూపాన్ని పీలుస్తూ పడుకుందిట. ఇక్కడట పైకి పొగ కనపట్టలేదుట, కానీ వాసన తెలుస్తోందిట. అది పొగలేని వాసన ఏమిటి అంటే అక్కడ దీపమే వాసనని కూడా ఇస్తోందిట. దీపము వాసనిస్తుందా అంటే ఎంత చిత్రమైన మాట వాడారంటే, దీపము కేవలము ఆ శాస్త్రము వలన ఆచార్యుల వలన వినడం వలన కలిగినటువంటి జ్ఞానముగా మిగిలిపోవడం కాదు, అనుష్ఠాన పర్యంతం ఉండాలి. అంటే ఆ నేర్చుకున్నది పాటించడంలో కూడా ఉపయోగపడాలి. ఇది లేని అడిగింది. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. ఒరే, నీకున్న ఒకే ఒక ప్రమాదం ఏమిటో తెలుసా? నీకు వేదాలు తెలుసు, నీకు ఉపనిషత్తులు తెలుసు, నీకు సకల శాస్త్రములు తెలుసు, నువ్వు సంధ్యావందనం చేస్తావు, పూజలు చేస్తావు, అన్నీ చేస్తావు. నీకు కొత్తగా చెప్పేవి ఏవి అక్కర్లేదు. అసలు మీ ఊళ్ళో చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ చెప్పినా నువ్వు వినవా? ఎక్కడ బుద్ధి ఆచారవర్జిత. నీకు బుద్ధి ఉంది, నువ్వన్నీ తెలుసుకున్నావు, కానీ ఆచారంలో పాటించవు. వీడికి అక్కడే పడుకున్నాడు. వీడు పడుకున్న బయటే ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. ఏమిటో తెలుసా అండి? అది పుష్పక విమానంలో వర్ణించారు వాల్మీకి మహర్షి. నియుజ్యమానా సుగజా సుహస్త సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చకృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. అక్కడ 2 ఏనుగులు బంగారు పాత్రలను పట్టుకుని పద్మకింజల్కములను వర్షిస్తున్నాయి లక్ష్మీదేవి మీద. ఆవిడ తామర పువ్వులో కూర్చునుంది. అటువంటి లక్ష్మీదేవి బయట ఉంది. వాడు ఆవిడికి నమస్కారం చేస్తాడు రోజు. ఆవిడే మనం శ్రీ సూక్తంలో చెప్తాం, లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని. అటువంటి స్వరూపంతో అక్కడ లక్ష్మీదేవి ఉంది. ఆవిడికి నమస్కారం చేస్తాడు. ఆ లక్ష్మీ స్వరూపమే వేరొకరి ఇల్లాలని వాడు నమ్మడం. ఇది తెలుసుకున్న దాని పట్ల ఆచారం లేకపోవడం. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే దేవతలకు ఆవిడ చూపించింది తను ఎక్కడుంటుందో. ఓసారి దేవతలందరూ ఆవిడికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేసి అక్క వైకుంఠంలో ఉన్నదే లక్ష్మీదేవి అనుకుని నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ అజ్ఞానం పోగొట్టడానికి ఆవిడ తాను ఎక్కడుంటుందో చూపించింది. కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మి స్వర్మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరి త్వంచ బృందావనే కృష్ణ ప్రాణాధికం దేవి అని ఆవిడ అక్కడ మొదలుపెట్టి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ఆవిడ ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలి రూపంలో కూడా ఆవిడే ఉంది. ఉన్నప్పుడు రామచంద్రమూర్తి భార్య పరుడి భార్య లక్ష్మీ స్వరూపం కాదా? ఇక్కడ లక్ష్మీదేవికి నమస్కారం, అక్కడ ఆవిడ్ని చూడకూడని చూపు. ఇది బుద్ధి ఆచారవర్జిత. తను తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని అనుష్ఠానంలో పెట్టడం వేరు. ఈ 2 కలిస్తేనే వాడు సరి అయినటువంటి మార్గములో వెడుతున్నవాడు. వాడే జ్ఞాని, వాడే గురువు. అందుకని జ్ఞానము అనుష్ఠానము రెండింటిని 2 రెక్కలుగా పెట్టుకుని పక్షులు ఎగురుతాయి. ఆ పక్షులే గురువు. అందుకని వాళ్ళ తల్లి అగరు ధూపాన్ని పీలుస్తోంది అంటోంది. అంటే ఆ దీపము అగర పొగని కూడా ఇస్తోందిట. అంటే జ్ఞానము అనుష్ఠానము రెండింటినీ కలిగి ఉన్నటువంటి గోపిక. అంటే ఒక మహాపురుషుణ్ణి చూపిస్తోంది. ఇన్ని తెలుసున్న ఈ శరీర ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కాదు. అందుకని భక్తిసారుల్ని స్తోత్రం చేస్తోంది. ఆయన ఎప్పుడు తనకని ఏమి కోరుకున్నవారు కాదు భక్తిసారులు. అందుకని అదిగో అటువంటి స్వరూపంతో పడుకున్నటువంటి దాన ఆ అగరు పొగని పీలుస్తూ మెత్తని శయ్య మీద పడుకుంది. ఏమిటి మెత్తని శయ్య? శయ్య ఎంత మెత్తగానో ఉండాలని మనం కోరుకుంటాం. ఏదైనా కొనుక్కునే ముందు నువ్వు వెళ్ళి తీసుకొచ్చేద్దు, నాకు ఆఫీస్లో ఖాళీ లేదంటాడు.
పరుపు కొనుక్కోవలసి వస్తే భార్య భర్త వెళ్లి 10 షాపుల్లో నొక్కి చూసుకుని ఈ పరుపు బాగుందని తెచ్చుకుంటారు. పరుపు మీద అంత ప్రీతి ఏమిటి అంటే, పరుపు ఇంట్లో ఏది శుభ్రంగా ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 11 అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇంట్లో మిగిలిన రూమ్స్ అన్ని అలా పడేసున్నా సర్దుకోరు, పక్క మీద దుప్పటి ఓటి దులిపేసుకుని పరుపు దులిపేసుకుని శుభ్రం చేసేసుకుని తలుపులు వేసేసుకుని ఫ్యాన్ వేసుకుని జెట్ ఎట్టేసుకుని పడుకుంటారు. పరుపు పట్ల అంత ప్రీతి ఏమిటి అంటే, ఆ పరుపు దేనికంత ప్రీతి? పరుపు మీద ప్రీతి కాదు, ఆ పరుపు మీద ప్రీతి దేని కొరకంటే నిద్ర కోసం. దాని మీద సౌఖ్యంగా పడుకుంటే నిద్ర రావాలి, దాని మీద పడుకున్నా నిద్ర పట్టకపోతే వాడి కర్మ ఇంకా అలా దొలుతూనే ఉంటాడు అటు ఇటు, అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు నిద్ర పట్టకపోతే. అందుకని పాపం ధృతరాష్ట్రుడు అనుభవించాడు ఆ బాధ ఏమిటో. అందుకని ఆ పరుపు మీద, మెత్తటి పరుపు మీద పడుకోవడం అంటే ఇది తామసీ నిద్ర కాదు, తమోగుణంతో కారణ శరీరంతో ఉండిపోయి పడుకున్నటువంటి సుషుప్తి కాదు. ఇది ఇక్కడే ఉన్నట్టుగా ఉండి బయట చూసే వాళ్ళకి తాను ఇక్కడే కూర్చున్నట్టు కనపడుతూ లోపల మాత్రం భగవంతుని యొక్క గుణములలో మునకలు వేసి భగవంతుడితోటి సంశ్లేషమును పొంది ఆయన యొక్క ఆనందమును తాను అనుభవిస్తూ బ్రహ్మానందమునందు మగ్నురాలై ఉండడం. భక్తిసారులు పైకి చూడ్డానికి బొంత కొట్టుకుంటున్నట్టు, అక్కడ తిరుగుతున్నట్టు, ఇక్కడ తిరుగుతున్నట్టు, గుహలో ఉన్నట్టు ఉండేవారు. కానీ బాహ్యమునందు ఏది అపేక్షించేవారు కాదు, లోపల ఎప్పుడూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి అనుభవిస్తూ ఉండేవారు. అలా ఇక్కడ ఉన్న గోపిక అటువంటి పరుపు మీద నిద్రపోతోంది. అంటే నిరంతరము కృష్ణానుభవాన్ని పొందుతూ బ్రహ్మానందాన్ని పొందుతున్నటువంటి గోపిక. అటువంటి గోపిక నిద్ర లేచి రాదే, ఓ అత్త కూతురా లేచిరా. ఇప్పటి వరకు పిలిచిన గోపికల్ని బంధుత్వం పెట్టి పిలవరు, ఈవిడ్ని పిలిచేటప్పుడు బంధుత్వంతో పిలుస్తారు.